శ్రీ గురుభ్యో నమః. ఆర్మూర్ పట్టణ పరిసర ప్రాంతాల వారందరికీ కూడా శుభవార్త. ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విశ్వవసునామ సంవత్సరంలో మన సిద్ధులగుట్ట ఆలయ ప్రారంభం లోపల ఈ ఎంట్రన్స్ ఏదైతే ఉందో దీని దగ్గర అప్పట్లో ఉన్నటువంటి రోడ్డు మార్గం వేసినప్పుడు రామచంద్ర అండే గారు నవనాథుల యొక్క విగ్రహాలు పెట్టడం జరిగింది. ఆ విగ్రహాలు అనేటువంటిది ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోడ్డు మార్గం అంతా కూడా చక్కగా రూపుదిద్దినటువంటి తర్వాత ఆ విగ్రహాలను పక్కన పెట్టి రోడ్డు మార్గం వేయడం జరిగింది. మరి ఈ సంవత్సర కాలంలో నూతన ఆలయ కమిటీ సారథ్యంలో ఈ ఉత్సవ విగ్రహాలన్నీ కూడా తిరిగి పునఃప్రతిష్ఠ చేయిస్తున్నాం. అందులోపల మత్స్యేంద్రనాథ్, గోరఖ్నాథ్, చట్పట్నాథ్, అడభంగనాథ్, కాణిపానాథ్, రేవణీనాథ్, భర్తరీనాథ్, జలంధర్నాథ్ ఈ 9 మంది నవనాథులతో పాటుగా కూడా వారి గురువు అయినటువంటి దత్తాత్రేయుడిని మరియు యొక్క శివుని యొక్క విగ్రహాన్ని కూడా ఇక్కడ చక్కగా రూపొందించి మళ్ళీ దాన్ని పునఃప్రతిష్ఠ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి మీ చందా రూపంలో కానీ ఏదైనా రూపంలో ఇక్కడ ఉన్నటువంటి దీని అనుమతికి కానీ దానికి సంబంధించిన నిర్మాణానికి కానీ మీరు కూడా సహాయ సహకారాలు అందించగలరు. అటువంటిదే కాకుండా సాయంకాలం సమయం లోపల ఎవరైనా వచ్చినా ఇక్కడ ఆలయ ప్రాంగణం లోపల మొట్టమొదటిగా ప్రారంభించేటువంటి సమయంకి వచ్చినా కానీ సేదతీరే విధంగా ఇక్కడ చేయాలనేటువంటిది ఆలయ కమిటీ యొక్క నిర్ణయం. కాబట్టి మీరంతా కూడా ఈ కార్యక్రమానికి సహకరించి ఈరోజు జరిగినటువంటి భూమి పూజలో ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సిద్ధులగుట్ట ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓం నమః శివాయ. ప్రఖ్యాత నవనాథ సిద్ధుల గుట్టపైన నూతన కమిటీ వచ్చిన తర్వాత గత సంవత్సర కాలంగా వివిధ అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఏదైతే ఈ నూతనంగా రోడ్డు నిర్మించిన సమయంలో ఇక్కడ ఉన్నటువంటి నవనాథ సిద్ధులను పక్కకు పెట్టడం జరిగింది. అవి శిథిలావస్థకు కూడా చేరుకోవడం జరిగింది. దానికి వెంటనే కమిటీ స్పందించి వాటినన్నింటినీ కూడా సుందరంగా రిపేర్ చేయించి ఇక్కడ పునర్ప్రతిష్ఠించే కార్యక్రమానికి ఈరోజు మేము కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఒక సుందరమైనటువంటి గద్దెను నిర్మించి ఇక్కడ ఒక సుందరవనంగా అంటే ఘాట్ రోడ్లో మొట్టమొదటగా దర్శించేది ఇటు రైట్ సైడ్లో గణపతి, తర్వాత లెఫ్ట్ సైడ్లో ఈ నవనాథ సిద్ధుల దర్శనం చేసుకున్న తర్వాతనే భక్తులందరూ గుట్ట మీదకి వస్తారు. కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో ఈ నవనాథ సిద్ధులందరినీ కూడా ఈ మంచిగా సుందరమైనటువంటి గద్దెలను నిర్మించి ఆ గద్దెల మీద పునర్ప్రతిష్ఠించే కార్యక్రమం బ్రహ్మాండంగా చేపడతా ఉన్నాం కమిటీ ఆధ్వర్యంలో. కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి దాతలు ముందుకు రావాల్సిందిగా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అలాగే రాబోయే 6వ తారీఖు నాడు ఆదివారం నాడు రామనవమి ఉత్సవాలు కూడా బ్రహ్మాండంగా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఉదయం 11:30 గంటలకు కళ్యాణము నిర్వహించడం పడుతుంది. అలాగే ఉదయం 9 గంటలకే అందరికి భక్తులందరూ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడానికి దానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా కమిటీ ఆధ్వర్యంలో చేపడతా ఉన్నాం. దాదాపు 20 నుంచి 30,000 మంది భక్తులకు ఈసారి భోజన సదుపాయం కల్పించే విధంగా కూడా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగిస్తాం. అలాగే వచ్చిన భక్తులందరూ కూడా దాతల ఆధ్వర్యంలో చల్లటి మంచినీరు కూడా సరఫరా చేసే విధంగా మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ సీతారామచంద్ర స్వామి కరుణా కటాక్షాలకు పాత్రలు కాగలని కమిటీ తరఫున మరొకసారి కోరుతున్నాం. ఓం నమః.